నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వం కాకతీయ కీర్తి తోరణంతో రాజముద్రను రూపొందించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ కీర్తి తోరణాన్ని రాచరికపు చిహ్నంగా భావిస్తున్నది. తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి కాకతీయ కీర్తి తోరణం నిలువెత్తు ప్రత్యేక అని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంకా రాచరికానికి కీర్తనలు ఎందుకు అని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. అసలు ఇంతకీ కాకతీయ తోరణంలో ఏమున్నది, దాని ప్రత్యేకత ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజముద్రలో ప్రముఖంగా కనిపించే కాకతీయ కీర్తి తోరణానికి ఘనమైన చరిత్ర ఉంది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరం ప్రస్తుత వరంగల్లోని కోట మధ్యలో 4 దిక్కుల 4 కీర్తి తోరణాలు దర్శనమిస్తాయి. ఇవి కాకతీయుల రాజధాని మాత్రమే కాదు, కాకతీయుల కాలం నాటి పరిస్థితులను కూడా కళ్లకు కడతాయి. నిటారుగా నిలబడిన జంట శిల స్తంభాలతో, శిల్పాలంకరణలతో వెలిగిపోయే కీర్తి తోరణం కాకతీయుల సామ్రాజ్య విజయ చిహ్నం. నిటారుగా నిలబడిన జంట శిలా స్తంభాలతో, శిల్పాలంకరణతో వెలిగిపోయే కీర్తి తోరణం కాకతీయుల సామ్రాజ్య విజయ చిహ్నం. కాకతీయ సామ్రాజ్యపు కీర్తి రాజకీయంగా, భౌగోళికంగా 4 వైపులా విస్తరించిందని చెప్పడానికి ఓరుగల్లు కోటలో 4 దిక్కుల 4 తోరణాలు ఏర్పాటు చేశారనే భావన ఏర్పడుతుంది. కీర్తి తోరణంపై ఉన్న శిల్పాకృతులను గమనిస్తే కాకతీయ సామ్రాజ్యం సాధించిన జల సమృద్ధి, దాని ఫలితంగా వచ్చిన ఆర్థిక సౌష్ఠవానికి గుర్తింపుగానే వీటిని నెలకొల్పినట్లు తేటతెల్లమవుతుంది. ఈ తోరణాలు జల సంపదకు, పశుపక్షాదుల రక్షణకు, పౌరాణిక జంతువుల ఆదరణకు, సమస్త ప్రాణకోటిపై ఉన్న ప్రేమకు ప్రతీకలుగా కనిపిస్తాయి. చాలా లోతైన, నిర్మలమైన నీటిలో మాత్రమే ఉంటాయని చెప్పి హంసలు, మొసళ్లు కాకతీయ కీర్తి తోరణంలో ప్రముఖంగా కనిపిస్తాయి. భుజాలపైకి ఎక్కి నిలబడినట్లు తోరణ స్తంభాలకు 2 వైపులా రాజసం ఒలకబోస్తున్న హంసలు, ఆకాశానికి ఎగురుతున్నట్లుండే మొసళ్లు, పద్మాలు, మొక్కలు, పూసలు, ముత్యాలు ఆనాటి జల సంపదకు ప్రతీకలు. తలక్రిందులుగా వేలాడినట్లున్న పూర్ణ కుంభాలు అన్నపూర్ణకు, సప్త మాతృకలకు ప్రతీకలు. సింహం, గుర్రం పోలికలతో ఉండే దేవలోక జంతువు ఆకారం అప్పటి జనం జంతువులపై చూపించిన ప్రేమకు నిదర్శనం. కీర్తి తోరణం జలసాధన విజయకేతరం. కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ, పద్మాక్షిగుట్ట. అక్కడే మొదట తోరణాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఐనవోలు, కొరణుపాకల్లో తర్వాత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ తోరణాలలో లేని ప్రత్యేకతలెన్నో వరంగల్ కోటలో ప్రతిష్ఠించిన కీర్తి తోరణాల్లో కనిపిస్తాయి. కాకతీయుల తోరణాన్ని కేవలం వరంగల్ వాసులకు, తెలంగాణ ప్రాంతానికే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ప్రతి తెలుగువాడు తన వారసత్వ ప్రతీకగా చూసుకుంటాడు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ప్రపంచ తెలుగు మహాసభల్లో అధికారిక ముద్రగా ఈ కాకతీయ తోరణాన్నే వాడారు. తోరణ నిర్మాణం ఎలా జరిగిందంటే, హనుమకొండ నుంచి పాలన సాగించిన కాకతీయులు శత్రు దుర్భేద్యంగా ఉండే రాజధానిని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ కోట ప్రాంతం దానికి అనువైనదిగా కనిపించింది. 2వ ప్రోల రాజు కొత్త రాజధాని నిర్మాణానికి సంకల్పిస్తే రుద్రదేవుడు ఆ పని ప్రారంభించాడు. 1252లో కాకతీయుల రాజధాని హనుమకొండ నుంచి ఏకశిలా నగరానికి మారింది. రాజధానిగా మారిన తర్వాత కూడా గణపతి దేవుడి కాలం వరకు కోటలో నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాలంలోనే కోట మధ్యలో ఏకశిలకు సమీపంలో స్వయంభూ కేశవాలయం నిర్మించారు. ఆ ఆలయానికి 4 దిక్కులా పెట్టిన స్వాగత తోరణాలే ఈ కాకతీయ తోరణాలు. కాకతీయుల ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడంతో ఇవే కీర్తి తోరణాలయ్యాయి. తెలంగాణ రాజముద్రలో కాకతీయుల తోరణం ఉండాలనే భావన తెలంగాణ ఉద్యమ సమయంలోనే అందరిలో వచ్చింది. ఉద్యమం జరిగే సందర్భంలో కూడా మాటల్లో, చిత్రాల్లో, పాటల్లో కాకతీయ తోరణం ప్రస్తావన వచ్చేదే.